సుఖపడటం మోజులో పడి భవిష్యత్తు పాడు చేసుకోవడం తప్పు. భక్తి లేకపోవడం తప్పు కాదు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం తప్పు. బ్రతకడం కోసం తినాలి, తిండి కోసం బ్రతకకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం తప్పు. నమ్మి వచ్చిన భార్యను వదలడం తప్పు. ఇతరులు మెప్పు కోసం, నీ కోసం కష్టపడే వారిని, నిన్ను అభిమానించే వారిని బాధ పెట్టడం తప్పు. సంతోషాలకు, అయిన వాళ్లకు దూరం చేసే సంపాదన వృధా. అన్నిటికన్నా దారుణం నమ్ముకున్న వారికి ద్రోహం చేయుట. దీనికి పరిహారం లేదు. స్నేహం చేయడం గొప్పనా, సహాయం చేయడం గొప్పనా అంటే సహాయం చేయడమే గొప్ప. ఎన్ని ఏళ్ళు స్నేహం చేసినా గుణం తెలుసుకోలేము. గుడ్డి ప్రేమతో ఉంటారు. డబ్బు ఇచ్చి తిరిగి తీసుకునేటప్పుడే మనిషి గుణం తెలుస్తుంది. బలహీనుల పైన బలం చూపించకూడదు. మనది కాని చోట అధికారం చూపకూడదు. అన్నిటా అధికులైన వారిని చూసి అసూయపడటం కన్నా లేని వారికి సహాయపడి గొప్పవారు కావడం మిన్నా. ఆకలికి చేసిన దొంగతనం, ప్రాణాపాయంలో చెప్పే అబద్ధం, ఒక బంధాన్ని నిలపడం కోసం చేసే మోసం తప్పు కాదు. చదువుకు తగ్గ సంస్కారం లేకపోవడం దండగా. ఆశపడటం తప్పు కాదు, అత్యాశ పడటం తప్పు. అహంకారి ఇంట్లో పరమాన్నం కన్నా ఆప్యాయత గల ఇంట్లో గంజి నీళ్లు మిన్నా. ఉపయోగించడానికి పనికిరాని బురద నీరు మంటలు ఆర్పడానికి పనికి వస్తుంది కనుక ఉపయోగపడని వ్యక్తి ఉండరు. సీత వంటి భార్య, లక్ష్మణుడు వంటి తమ్ముడు ఉంటే వనాలు కూడా రాజభవనాలే. భక్తిని రోడ్డుపైకి తెచ్చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అంటే పాలను ఇంటింటికి వచ్చి ఇస్తారు, సారాయి వెతుక్కొని వెళ్తారు. భక్తిని పెంచడం తప్పు లేదు, కానీ భక్తితో వ్యాపారం చేయడం తప్పు. మన్నించమని అడగటం తక్కువ కాదు, అది బంధం నిలుపుకోవడం. మౌనంగా ఉండటం అంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు, బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేదని అర్థం. మంచి వాళ్ళు అజ్ఞాతంలో ఉంటే చెడు రాజ్యమేలుతుంది. కంటికి దగ్గరగా దైవం ఉన్నా కనిపించదు, దూరపు కొండలు నునుపు. ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం లేనివాడు పేదవాడే, అప్పు లేనివాడు ఎక్కడైనా మహారాజే. రాలిన ఆకులు చూసి కృంగిపోకూడదు, రాబోయే చిగురులు కోసం ఎదురు చూడాలి. మనిషి భయాన్ని ఎప్పుడు జయించగలడు? మృత్యువును సత్యం అని అంగీకరించినప్పుడు. మనిషి ఊపిరి రక్తంలో ఉంటుంది, భగవంతుడు మనిషి ఆకలిలో ఉంటాడు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టు, అన్నదానం చేస్తే దైవాన్ని తృప్తిపరిచినట్టు.